నళినీదళగత జలమతి తరళం తద్వత్ జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. భజగోవిందంలోని ఈ 4వ శ్లోకంలో ఆదిశంకరులు ఈ జీవితము దుఃఖమయమని, దీనిపై మోహము వీడాలని బోధిస్తున్నారు. నళినీదళగత జలం అతి తరళం, తామరాకు మీద నీటి బిందువు చాలా అస్థిరముగా ఉంటుంది. తద్వత్ అలాగే జీవితం అతిశయ చపలం, మన జీవితము కూడా చాలా చంచలమైనటువంటిది. విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం, రోగములతో దురహంకార దురభిమాన దుఃఖములతో లోకం శోకహతం చ సమస్తం, దుఃఖభూయిష్టమై ఉంటుంది. తామరాకు మీద నీటి బిందువు చాలా చంచలమై, చిన్న చిరుగాలికి ఆకు కదిలినా నీటి బిందువు కింద పడిపోతుంది అన్నట్లుగా ఉంటుంది. అలాగే మానవ జీవితము కూడా మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలియకుండా ఆ భయంతో ఉంటుంది. జీవించినన్నాళ్ళు రోగములతో మానసిక అలజడులతో జీవితములో బాధలు ఉంటాయి. భగవద్గీత ఈ విషయాన్నే అనిత్యం అసుఖం లోకం అని, దుఃఖాలయం అశాశ్వతం అని వర్ణిస్తూ ఉన్నది. మానవ జీవితంలో అధిదైవిక అధిభౌతిక ఆధ్యాత్మికమనే తాపములు కలుగుతూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యములనే అధిభౌతిక, శారీరక రోగముల వంటి అధిదైవిక, జననము బాల్యము ముసలితనము మరణము వంటి ఆధ్యాత్మిక కష్టములు ఈ మానవ జన్మలో ఉంటాయి. కనుక ఆదిశంకర భగవత్పాదులు దుఃఖములకు నిలయమైనటువంటి ఈ జీవితము మీద, ఈ జగత్తు మీద వ్యామోహాన్ని వీడి సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆ భగవంతుడిని చేరే సాధన చెయ్యాలని ఉద్బోధిస్తున్నారు. హరే కృష్ణ.